శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర 2025 మార్చి 29 నుండి మొదలు పెడితే మళ్ళీ 2026 మార్చి 28 వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందంటే గెట్ రెడీ, పట్టిందల్లా బంగారం. పంచమ శని కావున సంతానమునకు చిన్న చిన్న ఇబ్బందులు, మనస్తాపం, స్వజన విరోధం జరుగుతుంది. సర్వం వ్యతిరేకం నుంచి ఉన్నా కూడా అన్ని బయటకు వస్తారు. ఆస్తి కోల్పోయినప్పుడు దాన్ని తిరిగి తెచ్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తరచుగా ఏదో ఒక సమస్య చిన్న చిన్నగా ఉన్నా అవన్నీ కూడా అధిగమిస్తారు. మర్యాద భంగం జరిగిన చోటే మర్యాద పొందుతారు. తలచిన కార్యం చాలా వరకు నెరవేరుతాయి. శుభకార్యానుకూలత ఎంత ఉంటుంది. సుఖధన ప్రాప్తి కోసం ఇష్టబంధు సమాగమనం కలుగుతుంది. గృహ నిర్మాణం ప్రయత్నములు కలిసి వస్తాయి. చైత్ర వైశాఖములందు అష్టమరాహు వలన అకారణ కలహములు, అపనిందలు కలిగే అవకాశాలు ఉన్నాయి. పిమ్మట భాగ్య గురువు అయినందులో చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తుంది. గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. గురు చూసిన కోటి లాభం అంటారు కదా, మీకు ఆ యోగం వచ్చేస్తుంది. కోటి లాభం ఈ సంవత్సరం మీరు పొందుతారు. దక్షిణామూర్తికి ప్రార్థన చేస్తూ ఉండండి. గురువు అయినందున వృత్తి, ఉద్యోగ, వ్యాపార క్రమబద్ధీకరణ అన్నీ కలిసి వస్తుందట. చైత్ర ఇందులో వస్త్ర వ్యాపారులకు కూడా చాలా కలిసి వస్తుందని కూడా చెప్తున్నారు. వైశాఖ మాసంలో షష్టమ గురు, వ్యయకేతువు, పిదవ పంచమరాహువు, ఏకాదశ కేతువు అయినందున సకల కార్యముల యందు జయము, పశులాభము, పుత్రమూలక లాభము. శ్రావణం మొదలు 4.5 నెలలు కుజానుకూలత కాస్త లేదు కాబట్టి మొత్తం మీద గతం కంటే చాలా మెరుగ్గా మీరు ఉండబోతున్నారు. తులారాశి మిత్రులారా, ధైర్యంగా ఇట్లా గుండె మీద చేసుకొని నిద్రపోండి. ఇక మీద మీకు అన్ని మంచి రోజులే వస్తున్నాయి. అన్ని రంగం వారికి, స్త్రీ పురుషుల ఉన్న ప్రతి రంగం వారికి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార ఎందులో ఉన్నా అందులో మీదే జయం.